17వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఆది కాండము 17వ అధ్యాయము మొదటి వచనము. దయచేసి మనం అందరం కలిసి చదువుకుందాం. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఇండుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీ 6:10 అందరం కలిసి చదువుకుందాం. చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. ఎబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. అందరం కలిసి ఈ భాగమును చదువుకుందాం. చదవండి. ఎందుకనగా బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించేంత మటుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చదవండి. మరియు ఆయన దృష్టి కనబడిన స్పష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఎప్పచెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. మొదటి కొరింథీ 11:28. దయచేసి మనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునేవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. రండి, ప్రభు సాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీ ఘనమైన నామను బట్టి వందనములు, స్తోత్రాలు. ఎల్షద్దాయవైన సర్వశక్తి గల దేవుడు అని నేను కూడా జీవము కలిగిన దేవుని సంఘమైన నీ ప్రజలతో చేరి ఆరాధించే గొప్ప భాగ్యమునిచ్చినందుకు వందనాలు. దేవా, నీవు ఏడంతల శక్తివంతమైన దేవుడు అని, శక్తి కలిగినవి ఏంటివో మీరు మాకు ప్రత్యక్షపరచుకుంటూ వచ్చినారు. నా మటుకు నేను తల్లి గర్భంలో నుండి జన్మించినది పాపిని నాయన. పాపంలో జన్మించిన, పాపంలో జీవించిన, పాపములో మరణించి నిత్య నరకానికి వెళ్ళవలసిన వాడను తండ్రి. దేవా, నిజంగా నా పాపములను బట్టి నేను బలహీనుడను ప్రభా. నేను ఇంకనూ బలహీనుడనై ఉండగా అనే మాటను బట్టి చూస్తే నా బలహీనతలను ప్రభా, నా పాపమే నిన్ను బలహీనతలుగా చేస్తూ వచ్చింది. నా పాపమే నిన్ను కలవరి శిలువకు అప్పగిస్తూ వచ్చింది. నా పాపములే ప్రభా నీకు మరణానికి తీసుకుని వస్తూ వచ్చింది. అయితే దేవుని శక్తిని బట్టి నువ్వు తిరిగి లేచినావు. పునరుత్థానపు యొక్క శక్తి కలిగిన దేవుడవు నాయన. దేవా, నిజంగా నిన్ను ఎరగడం, ఒకప్పుడు నిజ దేవుడు ఎవరో ఎరగని వాడను ప్రభా. మా తండ్రి, నిన్ను ఎరిగే గొప్ప భాగ్యము నాకు ఇచ్చావు. బలహీనుడనైన నన్ను బలపరిచినావు, శక్తిహీనుడనైన నన్ను శక్తినిచ్చినావు. నిన్ను ఎరగడం ద్వారా నాకు బలమునిచ్చావు. నిన్ను ఎరగడం ద్వారా నాకు నిత్య జీవమునిచ్చావు. ఎంత గొప్ప దేవుడవు నాయనా. నా పాపములను క్షమించినావు, నీ రక్తంతో కడిగినావు, నన్ను శుద్ధి చేసినావు, నిన్ను ఆరాధించే వ్యక్తిగా చేశావు ప్రభా. నీ యొక్క శక్తిని నాకు అనుగ్రహిస్తున్నావు. నీకెంత వందనములు, స్తోత్రాలు నాయనా. తిరిగి బల్ల వర్తమానం లేకొచ్చి ఉంటున్నాము. చదివిన లేఖన భాగములలో నుండి నీవు సర్వశక్తి గల దేవుడు అని ప్రత్యక్షము ఏ విధంగా అబ్రాముకైనారో ఈ మధ్యాహ్నము మాకు కూడా కండి ప్రభా. నీ శక్తి ఎటువంటిదో మాకు చూపించు నాయన. నీ పరిశుద్ధ లేఖన భాగములలో నుండి మాట్లాడుతురా ప్రభా. ప్రభ, నా మటుకు నేను నిష్ప్రయోజకమైన దాసుడను, అయోగ్యుడను, అపాత్రుడను, అజ్ఞానుడను ప్రభా, ఏ యోగ్యత లేనివాడను. నీ కల్వరి యొక్క శిలువ రక్త ప్రోక్షణ కిందికి తీస్తుండగా ప్రభు నువ్వు కడుగు నాయన, శుద్ధి చేతండి. నీ పునరుత్థానపు యొక్క శక్తితో నింపు నాయన. నువ్వు సర్వశక్తి గల దేవుడు అని ప్రత్యక్షపరచండి నాయన. ప్రభ, మా మధ్యలో ఉండే ప్రభు బల్ల మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన జీవితంలో పాలు పొందినట్లుగా పరీక్షించుకుంటూ ఏమి తీసివేసుకోవాలనో వాటిని తీసివేసుకొని, ఏమి కలిగి ఉండవలనో వాటిని కలిగి ఉండి, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగల వడవు ఇనునుగా కన్నట్లుగా విని విశ్వసించి గ్రహించి
పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి కనికరమును పొంది పాలు పొందే కృపనిమ్మని, నీ ప్రజలు నిద్రమత్తు నుండి తప్పించి నీ వాక్యము యొక్క శక్తిలోకి రాగలిగినట్లుగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధనలో ఎల్షదాయ్ అంటే ఆయన సర్వశక్తి గల దేవుడని మనం చూడగలుగుతూ వచ్చినాం. ఆయన ఎంత శక్తివంతమైన వాడో మనము చూస్తూ వచ్చినాం. దేవుని బిడ్డలారా, ఆయన శక్తి ఎలాంటిదంటే మనందరికీ తెలుసు. చూడండి, అబ్రహాము, శారా వారిద్దరూ బిడ్డలు లేనివారు. బిడ్డలను కనుటకు కూడా వారికి ఏమీ లేదు, శక్తి లేదు. బలహీనులు, శక్తిహీనులు, నిస్సహాయకులుగా ఉన్నారు. ఆ సమయంలో అబ్రాముకు యెహోవా ఏమైనాడు, ప్రత్యక్షమైనాడు. అబ్రామా, ఎందుకు నువ్వు బాధపడతావు? శారా, ఎందుకు నీవు బాధపడతావు? ఇంకా చెప్పాలంటే ఎల్షదాయ్ అంటే అర్థం ఏంటంటే అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడు. అది అర్థం. అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఈ వాగ్దానం అబ్రహాము పక్షమున దేవుడు నెరవేర్చినాడు. ఆయన ఎంత సర్వశక్తి కలిగిన దేవుడో ప్రత్యక్షపరుచుకున్నాడు. నీవు నేను నమ్మినాం, ఆయన శక్తిని ఎరిగినామా? ఆయన శక్తి మన ఎడల ప్రత్యక్షమైందా? అబ్రాముకైంది. దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు అబ్రాము ఎరిగినాడు. అందుకే అబ్రహాము అయిన తర్వాత దేవుని కొరకు శక్తివంతమైన కార్యములు చేయగలిగాడు. ఆయన శక్తిని ఎరిగిన వారు, ఆయన శక్తిని పొందిన వారు చేయగలరు. 99 ఏళ్ళు కలిగిన వారు. ఇంకా మనోడు ఏమైపోయినాడు? ఫిక్స్డ్ డిపార్ట్ అది వేసుకుంటారు కదా, అట్లా అయిపోయినాడు. ఏమైనాడు? ఎలియాజరే నా ఆస్తికి వారసుడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, తొందరపడొద్దు రాయన, ఇంకేంది తొందరపడొద్దయ్యా, వాగ్దానాలు ఇచ్చావు, చెప్పావు, నువ్వు నెరవేర్చలే, ఇంకా మాకు ఇప్పుడు బిడ్డలు కనుటకు శక్తి లేదు, మేము నిండు వృద్ధులము, ఇది మాకు అసాధ్యము. అయితే దేవునికి చెప్పండి, దేవునికి సమస్తము సాధ్యము. మనలో అసాధ్యం అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దేవునికి సమస్తమును సాధ్యం. అది మనం ఎరగాల. కాబట్టి అబ్రహాము జీవితంలో అసాధ్యమైనది దేవుడు సాధ్యపరిచినాడు, లేనిది ఉన్నట్లుగా చేశాడు. అంత గొప్ప ఎల్షదాయ్ అయిన సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. అర్థమైందా? కాబట్టి దేవుడు అన్నాడు, ఇదిగో నీకు కుమారుడిని ఇస్తున్నా, నీ భార్య గర్భవతి అవుతుంది, మీరు కుమారుని కంటారు. దేవుని బిడ్డలారా, అద్భుతముగా ఆ సర్వశక్తి కలిగిన దేవుడు అసాధ్యమైన ఆ పరిస్థితులలో ఆయన శక్తి ఏందో వారి ఎడల పైన ప్రత్యక్షపరచుకున్నాడు. ప్రభువులలో పాలు పొందకముందు నీవు నేను ఆయన శక్తిమంతుడని ఆరాధించాము. నా పాపము యొక్క బలహీనతను బట్టి నిన్ను బలహీనునిగా చేసి సిలువ వేయబడినావు, మరణించినామని ఆరాధించినాము. నిన్ను ఎరిగినాము, ఎరగడం ద్వారా శక్తిని బలమును పొందినామని ఆరాధించినాము. ప్రభు కొరకు మనం ఎంత బలమైన వారముగా ఉన్నాం.
ప్రభు కొరకు మనం ఎంత శక్తివంతమైన వారముగా ఉన్నాం, అది కావాలి మనకు. నా ప్రభు కొరకు నాలో ఎంత శక్తి ఉంది, నా ప్రభు కొరకు నేను ఎంత బలమైన వ్యక్తిగా ఉన్నా, నిజముగా నా జీవితంలో కూడా అసాధ్యమైనటివి దేవుడు నా జీవితంలో సాధ్యపరచగలడని, ఆయన శక్తి కలిగిన దేవుడని నీలో నాలో ఏముండాలా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే ఏముండాలా? వాగ్దానం ఉండాలా. వాగ్దానం వచ్చిన తర్వాత ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలా. దేవుని వాక్యము వినుట వలన విశ్వాసం. వాక్యం లేకుండా ఏం లేదు. కాబట్టి యెహోవా అతనికి ప్రత్యక్షమైనదంటే ఏంది? దేవుని వాక్యం చెప్పాడు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలుగుతానని ఏం చేశాడు? అబ్రాహాము ఇట్రా, ఇంట్లో నుంచి నువ్వు ముందు బయటికి రా. వచ్చిన ప్రభా, పైకి నీ కళ్ళెత్తి చూడు అన్నాడు. పైకి నీ కన్నులెత్తి చూడు. చూస్తే ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి. లెక్కబెట్టు అన్నాడు. స్టార్స్ను, ఆ నక్షత్రాలను లెక్కబెట్టు అన్నాడు. అవుతుందా? తర్వాత భూమి మీద చూపించినాడు. ఇసుకను నువ్వు ఒక్కోటి లెక్కబెట్టు అన్నాడు. లెక్కబెట్టడానికి అవుతుందా? నీ సంతానమును నేను ఎలాగొన విస్తరింపజేస్తాను. అత్యధికం అంటే అది. అత్యధికం అంటే అది. కాబట్టి ఎల్ షద్దై అనే సర్వశక్తి గల దేవుడు అత్యధికమైనటివి చేయగల దేవుడు. అయితే నీవు నేను పూర్తిగా ఆయన మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఎవరి జీవితంలో విశ్వాసం అనేది ఉండదో వారి జీవితంలో ఆయన శక్తిని చూడలేరు, పొందలేరు. కాబట్టి నీవు నేను జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి, 6వ అధ్యాయం 10వ వచనం. పౌలు ఏమంటాడు ఎఫెసీ సంఘానికి? తుదకు చదవండి ఆ మాట. ఎఫెసీ 6:10 త్వరగా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. తుదకు అంటే చివరికి ప్రభునందు ఏమండాలా? శక్తి. కాబట్టి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడు. ప్రభు యొక్క శక్తి ఎఫెసీ సంఘం ఉండాలని అపోస్తలుడైన పౌలు ఆ పత్రిక రాస్తూ ఉంటున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో శక్తి కావాలి. శక్తి ఎట్లా వస్తుంది? పైనుండి. మీరు పైనుండి శక్తి పొందే వరకు నిలిచి ఉండుడి. ఉందా లేదా? ఎక్కడుంది చెప్పండి. కాదు, అపోస్తుల కార్యములు అది వేరు. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. 24:49 చదవండి. 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో. అది శక్తి పొందాలంటే ఎక్కడి నుంచి అట? పైనుండి, దేవుని ద్వారా నుండి మనకేం రావాలా? శక్తి రావాలి. తుదకు చివరికి నీవు నేను ప్రభునందు బలవంతులమై ఉండాలా, శక్తివంతులమై ఉండాలా. శక్తి అంటే ఏమిటి? బలము అంటే ఏమిటి అనేది మనం చూడాలి. బలమునకు మూలము ఏంది? శక్తి. బలమునకు మూలం ఏంది చెప్పండి? శక్తి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు శక్తివంతమైన దేవుడు. బలం, మనము ఆయన శక్తిని పొంది బలంగా ఉండాలి. అందుకే కరోనా టైంలో ఏం పవర్? ఇమ్యూనిటీ పవర్ ఉంది కదా. ఇమ్యూనిటీ పవర్ ఎవరైతే ఉంటుందో
వారే ఆ రోగమును ఏం చేస్తారు? జయిస్తారు. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ఉండాల. ఆ రోగ నిరోధక శక్తి అది. ఇమ్యూనిటీ పవర్ లేకుండా భయపడిన వాళ్ళంతా ఏమైనారు? వికెట్లు పడిపోయినాయి. నేను కూడా పడిపోవాల్సిందే. నాకు కూడా ఇమ్యూనిటీ పవర్ లేదు నిజంగా. ఆక్సిజన్ పెట్టినారు, వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయినా, ఇంకా కోమాలోకి వెళ్ళిపోయినా నా పరిస్థితి ఇంకా బాగాలేదు. నేను ప్రభుతో ఉండవలసిన వాడను. ప్రభువుని వాడను, నీవు నా ప్రభుడు అని నీతోనే గడిపేదనని, ఈ లోకంలో గడిపింది చాలని ప్రభు దగ్గరికి వెళ్ళవలసిన వాడు. ఒకటే మాట, నర్సమ్మని పిలిచాను, ఆక్సిజన్ తీయమన్నా. నర్స్ అంటుంది, నువ్వు ఆక్సిజన్ తీసే సస్తావంటుంది, నువ్వు చనిపోతావంటుంది. పర్వాలేదన్నా, 2 మాటలు మాట్లాడాలో, నువ్వు తీసేయన్నా. ఆక్సిజన్ నాకు పెట్టింది తీసేసి నోటికి పెట్టినారు. తర్వాత తీసేస్తే సిస్టరు పిల్లలు ఏడుస్తున్నారు. ఎందుకంటే ఈ చనిపోయిన వాళ్ళందరినీ ఈ కొక్కులేన్లతో బుడుస్తుండేది చూసి ఇంకా నేను కూడా అయిపోయింది అనుకున్నారు. వాళ్ళు అయిపోయింది అనుకుని ఏడుస్తున్నారు. నేనన్నా, మీరు ఏడవద్దు అని. అమ్మ, నువ్వు ఆమె నర్సమ్మతో రాయమన్నా, నా భార్య పిల్లలు ఏడవద్దని చెప్పు, నేను మరణిస్తూ ప్రభు దగ్గర ఉంటా, బ్రతుకుతే ప్రభు పని చేస్తా, మరణించినానంటే నా సేవను మీరు చేయాలని రాపించి ఆ పత్రిక పంపించిన. అందుకే నేను టయానికి తినాలా. మీ కర్నూలు జిల్లాకు వస్తే నాకు టయానికి అన్నం ఉండదు. కర్నూలుకు పోయినా కూడా ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళు టయానికి ఏం చేయాలా? నేను అందుకే ప్రభుదాస్ ఫోన్లో ముందే చెప్తా, అయ్యా ఈ టయానికి నాకు కావాలా, నా పరిస్థితి బాగలేదని. నిన్న చూస్తే సువార్తలో 3:30 అయింది. ఎట్టనో ప్రభువాడా. సరే, ఏదేమైనప్పటికీ ఇమ్యూనిటీ పవర్ అనేది ఏంటంటే రోగ నిరోధక, ఆ రోగమును జయించే శక్తి పవర్ ఉండాలి. కాబట్టి దేవుడు నన్ను బ్రతికించినాడు, కాన్వకేషన్ పెట్టాను. మళ్ళా రేపు ప్రభు చిత్తమైతే అక్టోబర్లో మళ్ళీ పరిశుద్ధ సమాజ కోడికలు పెడుతున్నా, ప్రార్థన చేయండి. బ్రతికిన నన్నాళ్ళు ఆయన సేవలోనే నేను బ్రతికి, ఆయన సేవలోనే నేను చనిపోవాలా నా ఆశ. అయితే ఈ ఇమ్యూనిటీ పవర్ కాదు. ఏ ఇమ్యూనిటీ పవర్? పైనుండి మీరు శక్తి పొందే వరకు నిలిచి ఉండు. శక్తి ఉంటే మనము నిలబడతాం, శక్తి లేకపోతే చెప్పండి నిలబడలేం. కాబట్టి ఈ పవర్, ఈ శక్తి పైనుండి రావాలా. ఆయనే ఎల్ షద్దై అయిన సర్వశక్తి కలిగిన దేవుడు. అప్పుడు ఈ లోకంలో ఎటువంటి శక్తులు కూడా ఆ శక్తి మీద ఏం చేయలేవు, పని చేయలేవు. పవర్ పై నుండి రావాలా. కాబట్టి మన కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆ మెయిన్ ఉంటుంది ఎక్కడ? శ్రీశైలమా? శ్రీశైలం నుంచి కొన్ని డివిజన్స్ ఉంటాయి కదా, పలాని కర్నూలుకి వస్తాయి. కర్నూలు నుండి డోన్ నుంచి చుట్టుపక్క పల్లె, మళ్ళా అక్కడక్కడ కూడా సబ్స్టేషన్లు అవి పెట్టింటారు. అర్థమైంది లేదా? ఇక్కడి నుంచి మెయిన్లో పోతే అంతా శ్రీశైలంలో ఆఫ్ చేస్తే చెప్పండి అంత చీకటే, అంత పోతుంది. కాబట్టి అయితే కరెంటులో కూడా ఏముంది? శక్తి ఉంది. పట్టుకొని చూడు, ఏ చూడు, పట్టుకొని చూడు. పాపం దయచేసి బక్సింగ్ అంకులో దినాల్లో ఒక అమాయకుడు ఏం చేసినాడంటే కరెంటు వెలగాలని బుడ్డికి తాడు కట్టి పుల్లల దాంట్లో పెట్టాడంట, లైట్ వెలిగేదానికి. తెలీదు ఆయనకు. అర్థమైందా? కాబట్టి నేను ఆ జీవితంలో సర్వశక్తి గల దేవుడు ఎంత శక్తివంతమైన వాడో ఎరుగుటకాయ ఈ మధ్యాహ్న కాల సమయంలోనూ నేను గుర్తుపెట్టుకున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. 6 అధ్యాయాలలో 7 శక్తివంతమైన వాక్యాలు ఉన్నాయి. నెంబర్ 1 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17, 19 కలిసి ఉన్నాయి. చదవండి.
విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యమెట్టిదో. చాలు. మొదటిది అపరిమితమైన తన శక్తి, అపరిమితమైన తన శక్తి అని రాయబడింది ఇక్కడ మొదటిది. రెండవది 3వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం, దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి. చాలు, అది రెండవది, బాగా గుర్తుపెట్టుకోండి. మూడవది అదే 3వ అధ్యాయం 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. చాలు, అంతరంగ పురుషుని యందు ఏముండాలంట? శక్తి ఉండాలి. ఎన్నోది అది? మూడవది. నాలుగవది 19వ వచనం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని. అంటే జ్ఞానముకు మించిన తన శక్తి, అది నాలుగవది. ఐదవది 3వ అధ్యాయం 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి. చూడండి, మనలో కార్యసాధకమైన తన శక్తి. ఐదవది. ఆరవది 21వ వచనం, కంటిన్యూగా చేయండి. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. అత్యధికమైన శక్తి. ఏ శక్తి చెప్పండి? 7వది 6వ అధ్యాయం ఎఫెసీ 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తి. కాబట్టి 7 విధములైన శక్తులు వాక్యములు మనం చూస్తాం. మొదటిది అపరిమితమైన తన శక్తి, రెండవది కార్యకారియగు తన శక్తి, మూడవది అంతరంగ పురుషుని యందు శక్తి, నాలుగవది జ్ఞానమునకు మించిన తన శక్తి, ఐదవది కార్యసాధకమైన తన శక్తి, ఆరవది అత్యధికమైన తన శక్తి. ప్రతిదీ తన అని ఉంది. ఆరవది ప్రభు యొక్క మహాశక్తి. తుదకు ప్రభు యొక్క మహాశక్తి బట్టి ఆయన యందు మీరు బలవంతులయ్యుండు. ఇప్పుడు ఎట్లున్నారు? మళ్ళా మన దేవుడు ఎల్షద్దాయి సర్వశక్తి గల దేవుడు అన్నామే. అపరిమితమైన శక్తి ఉందా? అపరిమితం అంటే పరిమితము లేనిది. కార్యకారియగు తన శక్తి, కార్యములు చేసే శక్తి కలిగిన వాడు. అంతరంగమందు పురుషుని శక్తి. అంతరంగంలో మనం శక్తివంతమైన వన. జ్ఞానముకు మించిన క్రీస్తు శక్తి మనలో ఉండాలి. కార్యసాధకమైన తన శక్తి మనలో ఉండాలి. అత్యధికమైన తన శక్తి మనలో ఉండాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మళ్ళీ ఎట్లున్నాం మనం? ఎల్షద్దాయి దేవుని సంఘమైన ప్రజలారా, పైనుండి మీరు శక్తి పొందాలా, అందుకు మీరు నిలవబడి ఉండుడి. ఆయన శక్తి ద్వారా మనం బలం తెచ్చుకోవాలి. ఈ లోకములో నీవు నేను బలమైన కార్యములు చేయాలా, శక్తివంతమైన కార్యములు చేయాలా. అందుకే మనము దానియేలు 11:32లో తమ దేవుని ఎరిగిన వారు బలమును పొంది గొప్ప కార్యములు, శక్తిని పొంది బలమును పొంది. శక్తి దేవుడు ఆలో నుండి వచ్చేదే బలము, అది మనం పొంది గొప్ప కార్యాలు చేయాలి. మళ్ళీ దానియేలు చేసినాడా లేదా? దానియేలు ఏం చేసినాడు? దానియేలు ఏం చేసినాడు? ఒక శాసనము బబులోను దేశంలో చాటించినారు. ఎందుకంటే ఈ దానియేలు అనేవాడు ఎవడో బబులోను దేశానికి వచ్చాడు, వీడు పెద్ద పుడింగ్ అని అంతా అవుతుంది, ఎట్లా తిరిగి దానియేలులో లోపములు తప్పులు కనిపెట్టాలని ప్రయత్నం చేసినారు. చేస్తే దేనిలో దానియేలు దొరకలే.
దొరకకపోతే ఒక్క దాంట్లో దొరుకుతాడు రానని ఏం చేసినారు, బబులోను దేశంలో రాజు దగ్గరికి ఒక శాసనమును తీసుకొని వచ్చి, రాజా మన బబులోని దేశంలో ఏ దేవునినే కానీ పూజించద్దు, ప్రార్థన చేయొద్దు. రాజు శాసనం చేస్తే ఇంకా సొంతకం పెట్టి ఆజ్ఞ ఇస్తే ఎవడు కానీ తిరస్కరించడానికే లేదు. అలాంటి సమయంలో దానియేలు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి అనుదినము ముమ్మారు మోకాళ్ళ మీద ఏం చేస్తూ వస్తున్నాడు? ప్రార్థనలో ఏముంది? ఇప్పుడు ఒకవేళ అట్లా ప్రార్థన చేస్తే తీసుకుపోయి ఆడేస్తామన్నారు. ప్రార్థన చేస్తే తీసుకుపోయి ఆడేస్తామన్నారు. ఇప్పుడు కూడా మీరందరూ బైబిల్ వస్తుంది, దినాలు స్టార్ట్ అయినాయి. మణిపూర్లో ఏమైనారు? మన ఏరియాకి వస్తే ఏమవుతుంది? మీరు ఎంతమంది నిలబడతారు? ఈరోజు నాకు ఒక వీడియో పంపినాడు ఒక వ్యక్తి, మాకు తెలిసినాడు ఒక సేవకుడు ఒక వీడియో పంపినాడు. బస్సులో వచ్చేప్పుడు చూస్తూ వచ్చిన బీజేపీ వాడు వేసుకున్నాడు, కర్ర పట్టుకున్నాడు, మన క్రిస్టియన్ను పలకమంటున్నాడు. అది వాడు భయపడి పలుకుతున్నాడు. దెబ్బలు తప్పించుకునేదానికి, మరణమును తప్పించుకునేదానికి ఇంకెంత విశ్వాసో ప్రార్థన పరుడో చూడండి. అర్థమైందా? ఇప్పుడు బబులోను దేశంలో ఏ దేవునికి ప్రార్థన చేయొద్దు, పూజించద్దని శాసనము, రాజు శాసనం బయలు వెళ్ళింది. అయినా కూడా దానియేలు ఏం చేస్తున్నాడో? ప్రార్థన చేయగలుగుతున్నాడు. ప్రార్థనలో ఏముంది చెప్పండి? కాబట్టి మీరేం చేస్తారు? మీరు ప్రార్థన చేయరు. మా కొరకు ప్రార్థన చేయనా, అక్క మా కొరకు ప్రార్థన చేయక్క. ఏమి నీకు రాదు ప్రార్థన? నీ ప్రార్థనలో శక్తి లేదా? నువ్వు ప్రభువుని అడగవా? సేవకులకు సేవకురాళ్ళకు చెప్పేది తప్పని కాదు నేను అనేది. ఒకవేళ సహాయంకు చేయమని చెప్పచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేయి. ఆయన శక్తివంతమైన కార్యం ఏందో నీ కన్నులారా నువ్వు చూస్తావు. ప్రియ సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి ప్రార్థన చేస్తే తీసుకుపోయి ఆడేసినారు, సింహపు బోన్లో వేసినాడు. సింహ బోన్లో వేస్తే ప్రార్థన వస్తుందా? అసలు బోన్లోనే ఉంటే దగ్గరికి పోమంటే దూరం నుంచి చూస్తాం, దాన్ని గాండ్రించేదానికే భయపడతాం. చూడండి, సింహం అంటే ఇంకా అయిపోయి. పులి కానీ సింహం కానీ కనబడిందంటే కొంతమందికి బల్లులు అంటేనే అని అరుస్తారు. బల్లులు చూసి చిన్న చిన్న వాటికే ఏదో చచ్చిపోయిన వాళ్ళ మాదిరి కేకలు పెడతారు. సింహపు బోన్లో వేస్తే మనోడు సింహ బోన్లో కూడా ఏం చేస్తున్నాడు? వేసిన వెంటనే ఆవిరి ఆవిరి ఆవిరని ఉండే సింహాలు ఏం చేయాలా? దానియేలును తినాలా. చూడండి, అవి కూడా మోకరించినాయండి. అవి కూడా ఏం చేయలే. దానియేలుకి ఎక్కడొచ్చింది ఈ శక్తి? పైనుండే. ఎట్లొచ్చింది అది? ఎట్లొచ్చింది దేవుని శక్తి? ప్రార్థన. ఇది ప్రార్థన. సింహం ఇంకా రాజు అనుకున్నాడు, ఇది దానియేలును ఎతకపోయి తీసుకుపోయి వేసిన వాళ్ళంతా అయిపోయారు. ఈయన పని పిండి చేసింటే ఎంకలు కూడా లేకుండా వచ్చి చూసి ఎక్కడికి వచ్చినారు? సింహం దగ్గర, ఆ బోను దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? జీవం కలిగిన సేవకుడు పోయిన దానియేలు. చూడండి, చూస్తే ప్రార్థనలోనే ఉన్నాడు. ఎట్టున్నాడు చెప్పండి? ప్రార్థనలోనే ఉన్నాడు. ఆశ్చర్యమైపోయింది రాజుకు. ఆశ్చర్యమైపోయి, దానియేలు దేవుడే నిజమైన దేవుడు, వీరందరూ కాదు. ఏ దానియేలుని వ్యక్తులు వేసినారో తీసి వాళ్ళని ఏంటంటే ఈ పటకపోయి వేసిన వాళ్ళని వేస్తే ఏం చేసినాయి? పిండి ఎముకలతో కూడా తినేసినాయి.
ఎల్షద్దాయ్ అయిన సర్వశక్తి కలిగిన దేవుడు, ఓ దేవుని సంఘమా, నీవు ఇలాంటి శక్తిని కలిగి ఉండాలా. ఇలాంటి ప్రార్థన ఉండాలా. ప్రార్థనకు వస్తున్నారా? లోకల్గా ఉండేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. లోకల్గా ఉండేవాళ్ళు, లోకల్ పీపుల్స్ అంటే డోన్లో ఉండేవాళ్ళు వస్తున్నామా ప్రార్థనకు? దించారు. ప్రార్థనకు వస్తున్నామా? ఏమయ్యా ప్రభుదాసయ్య చెప్పండి. గోల్స్ ప్రార్థనకు వస్తున్నారా? సంఘ ప్రార్థనకు రారు. చెప్పండి. ప్రార్థన ఎంతో అవసరం. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, శక్తివంతమైన గొప్ప కార్యములు నీ జీవితంలో నువ్వు చూడగలవు. అది ఏమైనా సరే. ఈనాడు నిజమైన దేవుని బిడ్డలంగా మనలో ప్రార్థన లేకపోతే, ఈనాడు ఎక్కువ ఎంతో సెల్లుకు ప్రాముఖ్యత. సెల్లు తీసుకొని కొట్టిందే, నొక్కిందే, చూసిందే. ప్రార్థనకు సమయం లేదు. ఇప్పుడు బబులోని దేశంలో దానియేలు దేవుడే నిజమైన దేవుడని ఆ రాజు నెబుకద్నెజరు రాజు ఏమైనాడు? నమ్మినాడు. ఆయన నమ్మిన దేవుని తప్ప ఏ దేవుని మీరు? దానియేలు యేసుప్రభ అంటే సర్లే, అబ్బా ఆయన దేవుని కుమారుడు, శక్తివంతమైన వాడు, ఆయనతో పోల్చుకుంటామంటే దానియేలు మనలాంటి మనుషుడే. మళ్ళీ నీవు నేను మనుషులమే. మనలో శక్తి లేదు, బలం లేదు, గొప్ప కార్యాలు లేవంటే ప్రార్థన లేదు. దానియేలు గొప్ప కార్యములు బబులోని దేశంలో దేవుని మహిమ కొరకై ఆయన చేయగలిగినాడు. అలాగనే షద్రక్, మేషక్, అబేద్గోలు వారు ఏం చెప్పినారు? వాళ్ళకు ప్రతిమకు ముక్కమన్నారు. మొక్కినారా? ఈరోజు నేను వాడు ఏదో చెప్తుంటే వాడు పలుకుతూ ఉంటే వచ్చింటే బాధ అయిపోయింది. అంత్య దినాల్లో ప్రభు కొరకు నిలబడని క్రైస్తవులు ఎంతమంది రైదని. ముక్కమంటే ముక్కలే. ప్రియ సహోదరుడా, సహోదరి, వారు ముక్కలేదని తీసుకుపోయి రాజుకు చెప్తే వాళ్ళని ఎక్కడేమన్నాడు? అగ్నిగుండంలో వేయమన్నాడు. అగ్నిగుండంలో వేస్తే ఏమైపోతారు చెప్పండి? అమ్మా నీ దగ్గర పెట్టుకో, ఆమె నీ ఒళ్ళో పెట్టుకో, ఆమెను పెట్టుకొని దేవుని వాక్యం వినండి. ఎందుకంటే మీరు ఆ పాప ఆడుతుంటే మీరు అక్కడ చూసుకుంటా ఉంటే ఇంతగా మేము ప్రయాసపడి మీ దగ్గరికి వస్తే మీరు ఆలస్యంగా వచ్చినారు ఇంకా మందిరానికి. ఈరోజు మాకు పులివెందుల బస్సు తీసేసినారు, డైరెక్ట్ బస్సు. ఎంత బాధపడినా తెలుసా? అరే నేను టయానికి నేను ఎదగలేనే, ఏం చేయాలో ప్రభా? నా కొడుకుని కారు తీసుకొని తాడిపత్రికి రారా, నేను తాడిపత్రికి నన్ను వదిలేసి వాడు వెళ్ళిపోయినాడు. తాడిపత్రిలో 7:45-8 బస్సు ఉండేది కూడా డైరెక్ట్ ఎక్స్ప్రెస్ బస్సు మిస్ అయిపోయింది. ఆర్డినరీ బస్సు ఎక్కిన 2 గంటలు ఏది తాడిపత్రి గుత్తి టిఫిన్ తినలే. ఇమ్యూనిటీ పవర్ లేదంటున్నా కదా, టయానికి తినకపోతే మళ్ళీ ఆడ టిఫిన్ తింటే ఈడ టయానికి ఎదుక్కుంటానో లేదో, పాపం ఎన్ని పాటలు పాడుతుంటారో ఏమోనని ఆదరా బాదరా పరిగెత్తా వచ్చే అదరా బదరా పదరామ కూడా అనేదంట ఆమె భార్య. అదరా బదరా సోకైనావు పదరామ కూడా అనేదంట మొగుడిని. అట్లా నేను ఏవో సట్టు ఆడేసుకున్నా, దారిలో వేసుకునే సట్టు తీసి సట్టు ఏవయా అంకుల్ మొఖం కడు, ఏం మొఖం కడుకుంటావు, ఎదగడుకునే నల్లగుండేది పా. అర్థమైందా? అదరాబదరాని పరిగెత్తొచ్చే వీడికి వచ్చే ప్రభుదాసయ్య ఇంకొక సిస్టర్ తప్ప ఎవడు లేరే. ఎట్టుంది చూడండి మన కథ, మన విశ్వాసం, మన ఆత్మీయత, మన భక్తి, మన వైరాగ్యం ప్రభు కొరకై. ఏది ప్రభు నిమిత్తము మనము నష్టముగా ఎంచుకుంటున్నాం. ఇలాగను నువ్వు ఎంచుకోకపోతే ప్రభు యొక్క శక్తిని పొందలేవు. నీ ద్వారా గొప్ప కార్యములు ఇతరులు చూడలేరు. తద్వారా మన ద్వారా దేవునికి మహిమ రాదు. చిన్న సంఘమైన కొద్దిమంది అయినా పర్వాలే,
టయానికి వచ్చేది నేర్చుకోండి దయచేసి. అక్రమము అంటే క్రమము లేదు. అక్రమము చేయవారారా నా యుద్ధం నుండి. ఎక్కడ క్రమం ఉంటుందో అక్కడే దేవుడు ఉంటాడు. క్రమం లేని చోట దేవుడు ఉంటాడు, గుర్తుపెట్టుకో. టయానికి ఏ టైం చెప్పబడిందో ఆ టయానికి ముందే నువ్వు ఉండాలి దేవుని మందిరంలో. ఎన్నెన్నో నీ పనులు. నా దగ్గరకు వచ్చే స్పీకర్కు నా భార్యకి ఏం చెప్తానంటే, పద్దన్నే చేసేయి. అది చికెనా మటనా లేకుంటే రైసా, పద్దన్నే చేసేయాలా, మందిరంలో కూర్చోాలా. చల్లకపోతే ఏం చల్లకపోతే వేడిది నోట్లో పెట్టుకుంటా. వేడిది పెట్టుకుంటే నేలక కాలదు అయితే కదా. కొంతమంది ఏం చేస్తారంటే, ఓ మా స్పీకర్ వచ్చినాడు. స్పీకర్ అంటే ఏది? స్పీకర్ చెప్పేవాడు వచ్చినాడు, వేడిగా చేయాలి. అందరం చల్లగా చేసుకొని తినాల్సిందే. వేడిగా తింటే లోపల పేగులు మనకు ఇదే అవుతాయి. ఆ కాఫీ వేడిగా ఇచ్చారు, ఏం అట్టనే తాగచ్చు కదూ. పొద్దున్నే మా భార్య అక్క శివకరాలు వేడి నీళ్ళు ఇస్తుంది. నువ్వు వేడి నీళ్ళు తాగాల, నాకు ఈ మధ్యలో ఐబీపీ అనుకోని రీతిగా వస్తూ ఉందన్నమాట. 54 సంవత్సరాలు పడినాయి, ఐబీపీ వస్తుంది కాబట్టి వేడి నీళ్ళు పొద్దునంటే ఆమె వేడిగా పోసుకునేట్టుతో కాల్చుకొని వస్తుంది. నేనంటా పోయి నువ్వు పోసుకో, నీళ్ళు పోసుకోపోతే తీసుకోపోయట. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలారా, షద్రక్ మేషక్ అబేద్నెగోల వారు ఆ ప్రతిమకు నమస్కరించలే. ఓ రాజా, నీవు నియమించిన ఈ శాసనమునకు మేము భయపడం. ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అక్కడ సవాల్తో కూడిన మాట అన్నారు వాళ్ళు. చూడండి ఆ మాట, చూడండి దానియేలు గ్రంథం. మా దేవుడు మమ్మలను రక్షించిన, చూడండి ఆ మాట చదవండి. నువ్వు పెట్టిన ప్రతిమకు మాత్రం మేము చూడండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎవరు చెప్తున్నారు? నువ్వే తెలుసుకుంటున్నారు వీళ్ళు. రాజు ఎవని ముక్కండ్రా నాయన అని ఆయన చెప్తే వానికి చెప్తున్నారు వీళ్ళు. ఎంత అసాధ్యులో చూడండి, ఎంత ధైర్యమో చూడండి, ఎంత విశ్వాసమో చూడండి, ఎంత బలమో చూడండి వీరికి అని ఏమంటాడు? అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున చేయమని ఇంకొక మాట అంటాడు. ఏమనంటే 16వ వచనం. షద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎట చెప్తున్నారా వీళ్ళు? ఎట చెప్తున్నారు ఈ మాట? ఏమో అగ్నిగుండంలో వేస్తానంటున్నావు కదా, ఆ అగ్నిగుండంలో నుండి రక్షించుటకు మా దేవుడు ఎటువంటి వాడు? సమర్థుడని ఎట్లా చెప్పగలుగుతున్నాడు? చెప్పు. సర్వశక్తి గల దేవుడు, వారు నమ్మిన దేవుడు గొప్పవాడు, సర్వశక్తి గల దేవుడు ఎల్ షద్దాయ్. తిరిగి ఆ పవర్, ఆ విశ్వాసం అని చెప్పి ఏమంటున్నారు? మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, అది రక్షించుటకు సమర్థుడు, రక్షించును. ఆయన సమర్థుడు, రక్షించును. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ సర్వశక్తి గల దేవుని నమ్మిన ఈ భక్తులు, ఈ ముగ్గురు యవనస్తులు ఆయన శక్తిని పొందిన వారు ఆ మాటలు పలుకుతూ వచ్చినారు. కోపం వచ్చింది, 7 అంతలు అగ్గిగుండం చేయండి రా అని లోపలికేసి 7 అంతలు చేసినాడు. చేస్తే పైన శరీరం మీద ఉండే ఎంటిక కూడా సురు కూడా అనలే. ఏమి రా ఇల్లు అయిపోయింది రా ఇలా కత్తని వచ్చి చూస్తే ఎంతమందిని వేసింది? రాజుకి ఎంతమంది కనబడుతున్నారు? ఆశ్చర్యమని, అరే వేసింది ముగ్గురు,
కనబడేది ఎవరు? ఆ నాలుగో వ్యక్తి సర్వశక్తి గల ఎల్ షద్దాయి దేవుడు. ఈ లోకానుసారమైన అగ్ని దేవుడెవరు? దహించు ఆ అగ్ని వచ్చింది పైనుండి. సర్వశక్తి కలిగిన ఆ అగ్ని ఈ అగ్నిలోకి రాగా ఈ లోకపు యొక్క అగ్ని ఏమి? అది ఆడ మర్మం. ఆ అగ్నిని దహించేసింది. వాళ్ళని దహించలే, బయటికి తీసినారు. ఆయన సర్వశక్తి గల నువ్వు ఎరుగుదువా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభులలో పాలు పొందకముందు ప్రియ సహోదరుడా సహోదరి, తమ దేవుని ఎరిగిన వారు బలమును పొంది గొప్ప కార్యములు షద్రక్ మేషక్ అబేద్గోయ్ అని ఈ యవనస్తులు దానియేలు ఏ విధముగా బబులోను దేశములో గొప్ప కార్యములు ఆ శక్తిని పొంది చేయగలిగినారో, ఈనాడు నీవు నేను అవి పొంది చేయాలా? అలాంటి పరిస్థితులు కాకపోయినా నీ విశ్వాస పరిమాణము కొలది, నీ ప్రార్థన జీవితము కొలది దేవుని కొరకు బలమైన కార్యములు చేయాలి. అందుకే ఒక వాక్యం చదివినాం ఎబ్రిల్ రాసిన పత్రికలో. ఏ వాక్యం చదివినాం? 4వ అధ్యాయం 12-13లో దేవుని వాక్యము రెండంచుల గల వాడి అయినా ఖడ్గము, కీళ్ళు మూలుగులు విభజింత మటుకు దూరి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేది. కాబట్టి ఇప్పుడు వాక్యములో ఏముంది? శక్తి ఉంది, బలం ఉంది. వాక్యములో ఏముంది చెప్పండి? శక్తి ఉంది. కాబట్టి అది కీళ్ళు మూలుగులు విభజించేంత మటుకు దూరుతుంది, శోధిస్తుంది, ఆలోచనలు తలంపులు ఎలాంటివో చూపించగలుగుతుంది. అంటే వాక్యమునకు అంతా చెప్పండి ఏముంది? శక్తి ఉంది. అందుకే వాక్యానికి ఏముందంటే ఒక పేరు పెట్టాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి, 3వ అధ్యాయం 2 తిమోతి 3 చదవండి 14-15. 3:14-15. నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి చాలు. ఏమనంట? శక్తిగల పరిశుద్ధ లేఖనములు. దేవుని వాక్యానికి ఏముంది చెప్పండి? శక్తి ఉంది. ప్రార్థనలో ఏముంది? శక్తి ఉంది. వాక్యములో ఏముంది? శక్తి ఉంది. ఎడచ్చాడు పరిశుద్ధ లేఖనములు, శక్తిగల పరిశుద్ధ లేఖనములు. గుర్తుపెట్టుకో, దేవుని వాక్యానికి ఏముంది చెప్పండి? శక్తి. అందుకే చాలామంది వాక్యం అందించేటప్పుడు ఆ వాక్యమైన శక్తి ద్వారా వారు పట్టబడతారు, రక్షణ లేకొస్తారు, మారు మనసు లేకొస్తారు, పాపక్షమాపణ లేకొస్తారు. అర్థమైందా? కాబట్టి వాక్యానికి ఏముందమ్మా? ప్రార్థనకు శక్తి ఉంది, వాక్యానికి శక్తి. ఇవి 2 ప్రాముఖ్యమైనటివి. 2 రైలు పట్టాలతో సమానం. ప్రార్థన, వాక్యం. 2 సైకిల్కు చక్రాలు ఉన్నట్టు, మోటార్ సైకిల్కు 2 చక్రాలు ఉన్నట్టు ప్రార్థన, వాక్యం. ప్రార్థన, వాక్యం. ఏ ఒకటి లేకపోతే ముందుకు చెప్పండి సాగుతుందా? ప్రియ సహోదరుడా సహోదరి, అందుకే శక్తిగల పరిశుద్ధమైన లేఖనములు కీళ్ళు మూలుగులు విభజించేంత మటుకు దూరుతుంది, శోధిస్తుంది, ఆలోచన తలంపులను అది చెప్తుంది. దేవుని వాక్యములో ఏముంది? శక్తి ఉంది. ఈనాడు మన జీవితంలో చాలామంది ఆయన ఎంత శక్తివంతమైన దేవుడు ఎరగలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. అందుకే మన జీవితంలో వాక్యం చదవం. 18 లేస్తానే వాక్యం చదివారా? చెప్పండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. వాక్యం చదవగలిగేవారు, చదువు రాని వారిని గూర్చి పక్కన పెట్టు. వాక్యం చదవాలా. ప్రతి రాత్రి పండుకునే సమయంలో వాక్యం చదివి ప్రార్థన చేసుకొని పండుకోవాలా. ప్రతి ఉదయం లేవగానే ప్రార్థన చేసుకొని వాక్యం చదివి మళ్ళీ ప్రభుని ఆరాధించాలా. సమయం దొరికిన కొలది వాక్యం యొక్క ఆ ధ్యానంలోనికి నువ్వు రావాలా. ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును
వాటిలో రాయబడిన సంగతులను విని గైకొనివాడు ధన్యుడు. వాక్యం చదవకుండా ప్రార్థన చేసుకోకుండా నువ్వు ఏ పని చేయకూడదు. వాక్యము ప్రార్థన లేకుండా నువ్వు ఏ కార్యములు చేయకూడదు. ఇలాగ నువ్వు చేస్తే దేవుని యొక్క శక్తి అందు నువ్వు పొందలేవు. నువ్వు బలమైన వ్యక్తి ప్రభు కొరకు ఉండలేవు. కాబట్టి శక్తి గల పరిశుద్ధమైన లేఖనములో ఇది ఎంత శక్తి కలిగిందంటే ఆజ్ఞ ఉంది. 2 తిమోతికి మనం చదివాం కదా. ఏం కలిగిస్తుంది అంట చూడండి. ఏం కలిగిస్తుందంట? మొదటిది ఏం కలిగిస్తుంది? మొదటిది వాక్యము విశ్వాసమును కలిగిస్తుంది. 3వ అధ్యాయము 14వ వచనం. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించును. 3 సంగతులు విభజించవచ్చు దీన్ని. మొదటిది విశ్వాసం, రెండవది రక్షణ, మూడవది జ్ఞానం. చూడండి, శక్తిగల పరిశుద్ధ లేఖనములకు ఇంత పవర్. దేవుని వాక్యమందు మనకేముండాలా? విశ్వాసం ఉండాలి. విశ్వాసమును పొంది నమ్మి రక్షణ పొందాలా. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. ఆ తర్వాత దైవికమైన జ్ఞానం. అంటే ఈ శక్తిగల పరిశుద్ధ లేఖనములు నీకు విశ్వాసమును కలిగిస్తుంది, రక్షణను కలిగిస్తుంది, దైవ జ్ఞానమును కలిగిస్తుంది. ఏమ్మా, జ్ఞానము చొప్పున ఏం చేయాలా? కాపురం చేయాల. జ్ఞానం చొప్పున ఏం చేయాలా? జ్ఞానం కావాలంటే, కాపురం బాగుండాలంటే జ్ఞానం కావాలా. జ్ఞానం కావాలంటే కాపురం కావాలనా? ఇప్పుడు కాపురం బాగుండాలంటే జ్ఞానం కావాలా? ఏమ్మా బాగినాను. జ్ఞానం కావాలంటే అది వాక్యం దగ్గరికి రావాలి. జ్ఞానం ఎవరు? యేసు ప్రభువే. వాక్యం రావాలి వాక్యం దగ్గరికి. వాక్యంని జ్ఞానం ఇస్తుంది. జ్ఞానము నివాసమును కట్టును. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. అర్థమైందా? కాబట్టి మీకు మంచి జ్ఞానం ఏంటంటే, మీ భర్త చాలా కోపంతో, ఆవేశంతో, ఏదో ఇష్టం లేక తినే విషయంలోనో ఏదో ఒక విషయంలో గట్టిగా అరిచేసి మాట్లాడేసి ఏదో కోపగించుకొని వెళ్ళిపోయినాడు అనుకో. యాడికి? డ్యూటీకే పోయాడు, పనికే పోయాడు, ఇంక ఏదానికి వెళ్ళిపోయినాడు అనుకోండి బయటికట్ట. ఆయన రాగానే ఏం చేయాలి? నువ్వు ఒక చల్లని జ్యూస్ ఇవ్వాల. ఒక చల్లని జ్యూస్ ఇస్తే ఏమనాలా? ఏమండి ఈ చల్లని జ్యూస్ తాగండి అంటే అప్పుడే ఐబీపీ ఉన్నాడు ఏ బీపీ లేకపోతాడు? లో బీపీ లేకొస్తాడు. ఐబీపీతో పోయినాడు ఏ బీపీ లేకొస్తాడు? లో బీపీ లేకొస్తాడు. లో బీపీలో వస్తాడు. అది తాగుతానే కూల్ అయిపోద్ది. ఇంకా ఏమైపోద్ది? చాలామందికి జ్ఞానం లే. దేవుని యొక్క వాక్యము వినుట వలన విశ్వాసం, విశ్వాసము ద్వారా రక్షణ, రక్షణ ద్వారా జ్ఞానము. శక్తిగల పరిశుద్ధ లేఖనం అంటే ఈ వాక్యముకు ఇంత శక్తి ఉంది. చాలామంది వాక్యం చదువుతారు, వాగ్దానాలు తీసుకుంటారు, ఏమి లేదు, విశ్వాసం లేదు. చాలామంది ఈనాడు ఎట్లా ఒకనికి ఏమయ్యా వాక్యం చదువుతున్నావా అంటే, యాడు బ్రదర్ టైమే లేదు బ్రదర్. టైం లేకుంటే మళ్ళీ ఎట్లా బ్రదర్? నువ్వు చదవాలి కదా బ్రదర్ అంటే, ఏమి లేదు బ్రదర్, అట్లా తీసుకుంటా ఒక వాక్యం చదువుతా, యేసుప్రభా నేను పోతున్నాను నన్ను కాపాడని ప్రార్థన చేసుకొని పోతానన్నాడంట. అట్లా చేస్తే ఒకరోజు ఏం చేసినాడంటే, అట్లా తీస్తానే ఒక మాట వచ్చిందంట, నువ్వు పోయి ఉరి పెట్టుకొనుము అని వచ్చిందంట. నువ్వు పోయి ఏం పెట్టుకోమని వచ్చింది? ఉరి పెట్టుకోమని. ఓయమ్మ ఏంది నన్ను ఉరి పెట్టుకోమని వచ్చిందనని అబ్బా ఇది బాగలేదని మళ్ళీ మూసినాడంట. మూసి లేదు ప్రభు ఈసారి మంచిది తీసుకురా నేను పోవాలంటే, నీవు అలాగూ చేయము అని వచ్చిందంట. నువ్వు అలా ఓయమ్మ
ఉరి పెట్టుకోమని చేయమంటున్నాడే, అలాగూ చేయమంటున్నాడే. ఇది బాగలేదని వద్దు, మూడోది ముఖ్యంగా బాగా రావాలా ప్రభాని మళ్ళా తీసిన. నువ్వు చేయనిది ఏదో త్వరగా చేయమని విన్నాను. అర్థమైందా? నువ్వు చేయనిది ఏదో ఏంది త్వరగా ఉరి పెట్టుకునేది త్వరగా కాబట్టి లాటరీ టికెట్లు మాత్రం బైబిల్ ఇటు తీసుకోవాకండి, ఇటు తీసుకోవాకండి. ఇటు తీసుకొని అబ్బా ఇది వచ్చిందని చదువుకోవాకు. అర్థమైందా? నేను పోయిన 31st నైట్కు ఆ క్రిస్మస్కు ముందుకు మా సంఘంలో ఒక మాట చెప్పా. దేవుని పని చేయమనే విషయంలో నాకు వాగ్దానము ప్రభు ఇస్తే, నా వ్యక్తిగతంలో కానీ మా కుటుంబంలో కానీ దేవుని పని నిమిత్తం వాగ్దానం ఇస్తే నేను దేవుని పని కొరకు పూనుకుంటాను అన్నా. అప్పుడు నేను 31కు మంగళగిరికి పరిచర్కి వెళ్ళాను. వెళితే తర్వాత అందరు తీసుకున్న తర్వాత నేను ఆఖరిలో పోయి లైన్లో పోయి వాగ్దానం తీసుకొని బైబిల్లో పెట్టేసుకున్నా. బాగా నిద్ర వస్తుంది, అలసిపోయిన. తెల్లవారుదల వాక్యం చెప్పి గెస్ట్ రూమ్కి వెళ్ళిపోయి పండుకున్నా. వాళ్ళకి పగలు 11 గంటలకు మీటింగ్ ఉంది. తర్వాత దాదాపు 10 గంటలకు లేచిన తర్వాత గంట ఉంది, త్వరగా రెడీ కావాలని నా వాగ్దానం తీసుకుంటే, చూడండి దేవుడు ఎంత గొప్పవాడో, ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడనేది అదే. ప్రభు నాకు వాగ్దానం, నువ్వు పనికి పూనుకొనుము, నేను నీకు తోడై ఉన్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 16 వచ్చిన. ఎవరికి ఇచ్చాడు అక్కడ? సొలొమోనుకి ఇచ్చాడు. నా పేరేం పేరు? సొలొమోను. ఆ వాగ్దానం అక్కడ మంగళగిరి వాళ్ళది సీల్ ఉంది. ఆ వాగ్దానం మీద వాళ్ళ మందిరం సీల్ వేశారు. 2024 అని ముద్ర వేశారు, వాళ్ళ అడ్రస్ వేశారు. దేవుని యొక్క వాక్యం శక్తివంతమైంది. అందుకే ప్రభు పని కొరకు పూనుకున్న విశ్వాసంతో, మా గెస్ట్ రూమ్ లేదు, స్టోర్ రూమ్ లేదు, విశ్వాసంతో ప్రారంభించిన అద్భుతంగా దేవుడు కట్టించినాడు. ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది. ప్రార్థన చేసినాం దేని కొరకంటే మందిరం రేకులు తీసి స్లాబ్ వేయాలని. ప్రభు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు పనికి పూనుకో, వెండి ఉంది నీ దగ్గర, బంగారు ఉంది, పనివారు ఉన్నారు, నువ్వు పనికి పూనుకోను, నేను నీకు తోడై ఉన్నాను. సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానము ఈ దీనదాసుడైన నాకు దేవుడిచ్చాడు. ఎందుకు చెప్తున్నాను? శక్తి కలిగిన పరిశుద్ధమైన లేఖనములు, దేవుని యొక్క వాక్యం. ఆశమాషగా నువ్వు దాన్ని చూడొద్దు. వాక్యం వినుటకు నువ్వు ఎగిరిపడాలా, వాక్యం కొరకు నువ్వు తృష్ణ కలిగి ఉండాలా, వాక్యం కొరకు నీ జీవితంలో ఎంతో ఆశ కలిగి ఉండాలా. ఈ వాక్యమైన శక్తిని, ప్రార్థన అనే శక్తిని నీ జీవితంలో పొంది ప్రభు కొరకై బలమైన కార్యములు చేయాలా. అప్పుడే నీవు సర్వశక్తుడైన ఎల్షద్దాయి యొక్క దేవుని నమ్మిన వ్యక్తివిగా ఉంటావు. మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకో. ఆ వాక్యం ఏం చేయాలా? ఆ వాక్యమందు నీవు నేను నిలిచి ఉండాలా. వాక్యమందు నువ్వు నేనేం చేయాలా? నిలిచి ఉండాలా. వాక్యం ఏదో చెప్తున్నారు అది కాదు, ఆ వాక్యం మన ఎందు చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 2:14. 1 యోహాను 2:14 చదువు. 1 యోహాను 2:14 త్వరగా అయిపోయి ముగిస్తా. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది చాలు. కాబట్టి దేవుని వాక్యం మన యందు నిలుచుతే దుష్టుని మనం ఏం చేస్తాం? జయిస్తాం. దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలా. దేవుని వాక్యం చదవాలా, ధ్యానించాలా, దేవుని వాక్యం మనలో ఉంచుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ముగించక ముందు జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రార్థనలో శక్తి ఉంది, వాక్యములో శక్తి. సర్వశక్తి గల దేవుడను నేను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. అందుకే వాక్యానికి ఒకటి, నిర్మలమైన వాక్యమనే పాల. చదవండి, పేతురు రాసిన ఆ మాట, పత్రిక 2 మొదటి 2 వచనాలు. 1 పేతురు 1-2 వచనాలు త్వరగా. 1 పేతురు 1-2 వచనాలు చదువు. 1 పేతురు 2వ అధ్యాయం
మొదటి 2 వచనాలు అది ప్రభు దయాళుడని ఎడల ఆ ఆ ఆ ఆ మాని పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమున ఆ పాలను, ఏ పాలను? బర్రె పాలా, ప్యాకెట్ పాలా? వాక్యమనే దీనికి ఏముందంట? నిర్మలమైన పాలంట. నిర్మలం అంటే కల్తీ లేనిది. ఏమి లేనిది చెప్పండి, ఏం లేనిది? ఇప్పుడు పాలలో ఏం కల్తీ? ఇంకొకటి నీళ్ళు కూడా వస్తారు కదా, యూరియా. ఇప్పుడు ప్యాకెట్ పాలు అన్ని రోజులు ఉందంటే అవి ఒరిజినల్గా తాగాకండి. ఏమంటాడు? స్వచ్ఛమైన పల్లె పాలు అంటాడు. బర్రె అంత మోసమే, అంతా అంటే ఎలా ఒక్కొక్కరు ఒక్కొక్క బర్రె కొనుక్కోవాలా. దేవుని వాక్యం నిర్మలమైన పాలు, కల్తీ లేనిది, స్వచ్ఛమైనది. గుర్తుపెట్టుకో, అది మన జీవితంలో బలమునిస్తుంది. అదేమిస్తుంది చెప్పండి? బలమునిస్తుంది. మనలో చదువుకున్నాం, సమస్తమైన కల్మషము, కపటము, వేషధారణ, దూషణ ఇవన్నీ ఉండవు, ఇవన్నీ పోతుంది. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమును ఆ పాలను అపేక్షించుడి, తాగుడి. దేవుని వాక్యమును భుజించుడు అంటే వాడు ఏం చేశాడంటే రోజు ఒక పేపర్ బైబిల్ చింపుకొని తిన్నాడంట. నా మాటలు భుజించమన్నాడు కదా అని పేపర్ ఒక్కొక్కటి చింపుకొని తిన్నాడంట. ఒకడు చచ్చిపోయాడు, ఆపరేషన్ చేసి తీసినాడు ఆయన్ని. మనకు అర్థం కాలే. కాబట్టి దేవుని వాక్యమును మనం తినడము, త్రాగడం అంటే అవి మనము దాని ప్రకారంగా జీవించడం. ఎందుకు? దేవుని వాక్యం బలమైన ఆహారం. హెబ్రీ రాసిన పత్రిక చదవండి, చూడు. హెబ్రీ 5:14 త్వరగా. హెబ్రీ 5:14 ఆ పాలను నువ్వు నేను ఆపేక్షించడం ద్వారా, తినడం ద్వారా, అనగానే మనలో వాక్యం నిలిచి ఉండడం ద్వారా అది ఆహారము బలం ఇస్తుంది. హెబ్రీ 5:14 బలమైన ఆహారము వారికే. కాబట్టి పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరుడు జీవిస్తాడు, బ్రతుకుతాడు దేవుని వాక్యం ద్వారా. బాగా గుర్తుపెట్టుకుందాం. కాబట్టి ప్రార్థనలో శక్తి, వాక్యములో శక్తి. నిర్మలమైన వాక్యం అనే పాల చేత మనము ఏం చేయాలా? రక్షణ విషయంలో ఎదగాల. ఒక ఆమె బర్రెలు ఉన్నాయి, అందరికీ టౌన్లో పోయి పాలు పోసేదంట. అందరికీ ఏం పోసేదంట చెప్పండి? ఇంటింటికి పాలు పోసేది. పోసిన తర్వాత నెల అయిన తర్వాత అందరూ ఏమిస్తారు? డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులన్నీ తీసుకునేది. డబ్బులన్నీ తీసుకొని ఇట్లా కర్చీపులో ఆమెకు ఒకటి బట్ట ఉంటే ఆ బట్టలో వేసుకొని మూట కట్టుకునేది. మూట కట్టుకొని మనవళ్ళు మనవరాళ్ళ ఇంటికాడ ఉండారని వాళ్ళకు బుగ్గ్యాలు బాగా వేడివి, బాగా వాసన వచ్చేటివి, ఏం బుగ్గ్యాలు అన్నీ తీసుకొని ఈ సంచితో పాటు దాన్ని మూట కట్టుకునేదంట. మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని పోతుంది. పల్లెకు పోతాంటే పైన కాకి వాసన పట్టింది. దేని వాసన? ఈ బజ్జీలు బుగ్గ్యాల వాసన పట్టి కావని వచ్చి ఆ మూట నోటితో పట్టుకొని కాళ్ళతో పట్టుకొని అదే పోతా. ఈ ఆ మూట 2 కట్టుకొని ఉండేది డబ్బులు, ఈ బజ్జీలు. కాబట్టి అది ఎత్తుకొని పోయింది. ఏం చేసింది? ముసిలి గప్ప కింద పడేసి ఇంకా కాకిని కొట్టని పడింది. ఓయమ్మ నా డబ్బులు ఎత్తుకొని పోయా అని ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే రాయి తీసుకొని కొడితే ఆ కొమ్మ మీద, ఈ గుట్ట మీద, ఆ చెట్టు మీద అక్కడ ఇక్కడ వాలి లాస్ట్గా ఏం చేసిందంటే ఒక బావి దగ్గర పోయి బావిలో పడేసింది. బావి కాడ చెట్టు ఉంటే దాని మీద వాలింది. గురి చూసి కొట్టింది. కొట్టనే తగులుతానే లొటెక్కని అది వదిలిపెట్టి లోపల ఏడబడింది. బావిలో నీళ్ళు ఉంటాయి, బావిలో పడింది. కూర్చున్నది, ఏడుస్తుంది బావి కాడ.
నా డబ్బులు బాయనే, నా డబ్బులు బాయనే, నీళ్ళలో పడిపాయనే అని ఏడుస్తుంది. అంటే ప్రభుదాసు తోడిపోయినాడు, ఆ దారుణ పోతున్నాడంట. ఈ ప్రభుదాసు అన్నకు తోడిపోయినాడు. అవ్వవ్వా ఏమవ్వా అంటే ఏడుతాను అంటే, ఓ నాయన నా బర్రె పాలన్నీ వీళ్ళంతా పోసుకున్నా, డబ్బులు ఇస్తే ఈ కాకి ఎత్తుకొని పోయి ఈ నీళ్ళలో పడేసింది నాయన, నా డబ్బులన్నీ అయిపోయినాయన అని ఏడుస్తుంటే, అవ్వవ్వా మంచి పని అయిందిలే అవ్వవ్వా, మంచి పనే చేసింది కాకినంట. ఏమిరా నాయన ఇట్టంటావు నాయన, మంచి పనే చేసింది అంటావు. అవ్వవ్వా నిజంగా చెప్పవా, నువ్వు పాలల్లో నీళ్లు కలపలేదావా అన్నాడంట. అంటే అబ్బెబ్బే లేదు నాయనా అనేదంట. లేదు నాయనంట. ఏమని, నేను పాలల్లో నీళ్లు కలపలేదు కానీ నీళ్ళల్లో పాలు కలిపిన నాయన అనేదంట. అర్థమైందా మీకు? నేను పాలల్లో నీళ్లు కలపలే కానీ నీళ్ళల్లో పాలు పోయి నీళ్ళ పాలే, పాలల్లో నీళ్లు పోయి నీళ్ళ పాలే. డబ్బు ఏ పాలైపోయింది? అది కథ. డబ్బు ఏ పాలైపోయింది? కాబట్టి ప్రభుదాసులో తోడిపోయినట్టవా. కాబట్టి నువ్వు పాలల్లో నీళ్లు పోయకపోయినా నీళ్ళల్లో పాలు మాత్రమేమో పోసినావు కదా, అవి నీళ్ళ పాలే. కాబట్టి నీ డబ్బు ఏమైపోయింది? మనం ఇప్పుడు ఏ పాలవుతాం? ఏ పాలవుతాం చెప్పండి మళ్ళా. అట్లా కాకూడదు కదా. నిర్మలమైన పాలు, వాక్యం, ఏ కల్తీ లేనిది, దాని స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన దేవుని వాక్యం, నిర్మలమైన దేవుని వాక్యం నా జీవితంలో ఖచ్చితంగా అది ఉండాలా. అప్పుడే నీవు బలమైన వ్యక్తివి, శక్తివంతమైన వ్యక్తివి. ఎల్షెద్దాయ్ అంటే దానికి అర్థం సర్వశక్తి గల దేవుడు, అంటే ఆ శక్తి నీలో ఉన్నట్లు. కాబట్టి రెండు సంగతులు, ప్రార్థనలో శక్తి, వాక్యములో శక్తి, ఇవి రెండు ప్రాముఖ్యతమైనవి. నేను సర్వశక్తి గల దేవుడను. యేసు ప్రభు కూడా ప్రార్థనలో ఉన్నాడు, ఎన్నో శక్తివంతమైన కార్యాలు చేసినాడు. దేవుని సంఘమైన మీరు బాగినండి, నీకు వచ్చిన కాడికే మోకాళ్ళ మీద గంటల తరబడి ప్రార్థన చేసేది నేర్చుకో. నీ కుటుంబ అవసరతల నిమిత్తం, నీ కుటుంబ అక్కర్ల నిమిత్తం, నీ భర్త నిమిత్తం, నీ భార్య నిమిత్తం, నీ పిల్లల నిమిత్తం, దేశం నిమిత్తం, సంఘం నిమిత్తం, ఆత్మల నిమిత్తం, అనేకమైన వాటి కొరకై నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి. ఒక శక్తివంతమైన ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యాలు చేయకపోతే చూడు. దేవుని వాక్యమును చదువు, విను, గైకను, అనుసరించు, అలాగున చేయి. నీ జీవితంలో నువ్వు శక్తివంతమైన వ్యక్తివిగా ఉంటావు. నీ ద్వారా బలమైన కార్యములు దేవుడు చేస్తాడు. వారిలో ఒంటరి అయిన వాడు, వారిలో ఒంటరివైనా వాడు 10 వందలగును. ఒంటరి వాడు ఎంతమంది అవుతారంట? 10 వందల మంది. జగన్ అంటున్నాడు, నేను ఒంటరి వాడను, వాళ్ళంతా పొత్తు కలిగి ఉన్నారు, నేను యుద్ధానికి సిద్ధం అంటున్నాడు. ఒంటరి పోరాడుతున్నాడంట. మళ్ళీ ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట. ఏమన్నాడు మీరు వినలేదేమో, నాకు దేవుడున్నాడు పైన తోడు, మీరున్నారని అంటాడు. అంత వాక్య జ్ఞానంలోనికి అది ఉంటే నీకు నాకు చెప్పండి, అవునా కదా? చాలామంది ఏమంటారు, ఒంటరినయ్యున్నానని తోడెవ్వరు లేరేరని దిగులుతోనే ఉన్నావా, నిరాశపడుచున్నావా, దిగులుతోనే ఉన్నావా, నిరాశపడుచున్నావా. కాబట్టి మనం ఎప్పటికేమి లేము, ఒంటరిగా లేము. మన ప్రభు మనతో ఉన్నాడు. మనం ఎవరితో ఉన్నాం గుర్తుపెట్టుకో. ఆ పై నుండి వచ్చే శక్తి నీలోకి రావాలా, నువ్వు బలముగా ఉండాలి. అట్లా ఉండుటకు ప్రభు సహాయం చేయనుగాక. మనలో ఉన్న బలహీనతలు ఏందో, ప్రార్థన బలహీనతనా, వాక్యమైన బలహీనతనా పరీక్షించుకో, పశ్చాత్తాపడు, ఒప్పుకో. ఈ దినం నుంచి ఈరోజు ఈ సంవత్సరం అంతా బైబిల్ అయిపోవాలి. మీరు చదివేది రోజుకు 5 అధ్యాయాలు చదవండి, అయిపోయేస్తారు. మీరు బైబిల్ అంతా అయిపోయేస్తారు. రోజుకు 5 అధ్యాయాలు చదవండి. మీరు చదవచ్చు వాళ్ళంతా, మీరు బైబిల్ అంతా ముగిస్తారు. ఉదయకాలం ఒక అధ్యాయం చదువు, మధ్యాహ్నం ఒక అధ్యాయం చదువు, రాత్రికి ఒక అధ్యాయం చదువు, పండుకునేటప్పుడు ఒక 2 అధ్యాయాలు చదువు. 5 అధ్యాయాలు సంవత్సరానికి నువ్వు బైబిల్ ముగిస్తావు. ప్రభు నమ్మి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇంతవరకు నువ్వు బైబిల్ ముగించలే.
వాక్యం యొక్క శక్తిని ఎరగలే. దేవుని బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది మన జీవితంలో ఎంతో అవసరం. రండి, మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధించుకొని ప్రభు యొక్క బలాలో మనం యోగ్యముగా పాలు పొందుదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం, నేను సర్వశక్తి గల దేవుడువని అబ్రాహాముకు మీరు ప్రత్యక్షమై అసాధ్యమైన విషయాలలో సాధ్యపరిచి మీరు గొప్ప కార్యములు చేశారు. ఈరోజు ఎల్షద్దాయి అనే దేవుని సంఘమైన ప్రజలు ఆ సర్వశక్తి గల దేవుని పొంది పైనుండి శక్తి పొందే వరకు నిలుచుండి గొప్ప కార్యములు చేయగలిగినట్లుగా మీరే సహాయమును చేయండి. ప్రార్థనలో శక్తి ఉంది, వాక్యములో శక్తి ఉంది. అది పొందిన వారై గొప్ప కార్యములు నీ కొరకు చేయగలిగినట్లు ఇక్కడున్న డోన్లో ఎల్షద్దాయి ప్రార్థన మందిరమును అలాగనే సిద్ధపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి మమ్మల్ని మేమే పరీక్షించుకొని యోగ్యమైన జీవితంలో పాలు పొందుటకు సహాయం చేయండి. ఎక్కడ మాలో ప్రార్థన జీవితం లేదో, ఎక్కడ మాలో వాక్యము సరైన విధానంలో చదవలేదో, వాక్యమందు నిలిచి ఉండలేదో, వాక్యమును ధ్యానించలేదో, వాక్యమందు మేము భయముడు కలిగిన వారంగా లేమో, నిర్మలమైన వాక్యమైన పాలలో ఎదగలేదో మమ్మల్ని మేమే పరీక్షించుకొని దీని ద్వారా ఎంత బలహీనులం శక్తిహీనులం అయిపోతున్నామో, ఆఖరికి పౌలు ఎఫెసీ 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండడని రాయబడిన రీతిగా నీ ప్రజలు ఉండుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకో, మౌనంగా ఉండు, ప్రార్థనలో ఉండు.